ఎట్లున్నారు? అంత మంచే కదా. ఇలా మీకోసం మస్తు మస్తు బొచ్చడు ముచ్చడు పట్టుకొచ్చినా. మరి దబ్బులు చెప్పుకుందామా? చలో పాన్రి. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటగా ముచ్చట్లు షురు. ఎవని పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. పాట ఎరికే కదా. ఇప్పుడు ఏ ఊరికి పో నాకైతే గిదే పాటిన పడుతుంది. జనాలే వాడుకుంటురు. అసలు ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపాయే అని బాధపడుతురు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ రేవంత్ సారు మార్పు తెత్తా తెత్తా అని చెప్తే ఏ మార్పు అనుకున్నా కానీ జనాలను రోడ్ల మీదకి తీసుకొచ్చే మార్పు అని నేను కూడా అనుకోలే. అప్పట్లో జనంత అనుమానం కొట్టింది కానీ గిట్లా కండ్లారా చూపిస్తాడని అస్సలు అనుకోలే. అసలు ఈ చెయ్యిపాటు వచ్చిన కాంచెల్లి రోడ్ల మీదకి రానోళ్ళు ఎవరు చెప్పురి? నీకు కూడా ఎరికే గవన్నీ కాదోళ్ళా. ఒక్కరోజే మన రాష్ట్రంలో ఎన్ని ధర్నాలైనాయి, ఎన్ని నిరసనలైనాయి, ఎంతమంది రోడ్ల మీదకి వచ్చిరో షార్ట్ కట్ల చూడుర్రి. రేవంత్ సారు జర చూడు సారు, జనం బాధ మీకు తెలవాలని చెప్తున్నా ముచ్చట చూడుర్రి. వీళ్ళు నల్గొండ జిల్లా ఈర్లపాలెం ఊరోళ్ళు మిర్యాలగూడ రోడ్డు మీద రాస్తారు ఒక చేత్తాన్లు. యాదాద్రి పవర్ ప్లాంట్లా లోకలోళ్ళకే నౌకరియాలన్నది ఇలా డిమాండు. కానీ సర్కారీలను పట్టించుకుంటలేదట, కాంతలేదట. అందుకే రోడ్డు మీదకి వచ్చిర్రు. ఇప్పుడు మెదక్ జిల్లా కౌడుపల్లి గోదాం రారి. నరసాపురం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడము ధర్నాల కూర్చున్నది. గ్రామ పంచాయతీలకు సర్కారు పైసలే మంజూరు చేస్తలేదు, సాఫ్ సఫాయిని పట్టించుకుంటలేదు. ఏడు దాన్నే ఉంటుంది. ఇంకా సాఫ్ సఫాయి కోసం పైసలు విడుదల చేయాలని వీళ్ళు ధర్నా ఎత్తాండ్లు. హైదరాబాద్ ఇంద్ర పార్క్ కాడ యాదవ్లు సత్యాగ్రహ దీక్ష పట్టిరు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలన్నది ఇలా డిమాండు. ఆగురు ఇప్పుడు పట్నం దిక్కురారి. హైడ్రాగా తెరికే కదా. హైడ్రాతోని జనం రోడ్డు ఎక్కుడు కాదు, రోడ్డు పాలైరు. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నా కానీ అన్ని చక్కగున్నా, పన్నులు గిన్నులు కడుతున్నా కమస్క మొక్క నోటీస్ అని ఇవ్వకుండా బలమీటి కూల కొడుతురట. కబ్జా చేసిన వాళ్ళని నిడిచిపెట్టి నియ్యతగుండేటోళ్ళ మీద సర్కార్ ప్రతాపం చూపిస్తుందని జేసీబీలకు అడ్డంగా వండుకుంటున్నారు వీళ్ళు. ఆఖరికి షేయిపాటి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ సార్ కూడా ఈ హైడ్రాకు అడ్డం పడ్డోళ్ళ మా ప్రభుత్వం చేస్తుంది తప్పు, ఇది తరిక కాదనుకుంటా. లా ప్రకారం అన్ని మున్సిపల్ పర్మిషన్ అన్ని తీసుకొని కట్టుకోవాలని ఆగాను. అటు సైడ్ మొత్తము వాళ్ళు పర్మిషన్ తీసుకొని కట్టారండి. ఇటువైపు వచ్చేసి అక్కడి వైపు ఉన్నదంతా ఎఫ్టీఎల్ అండి. గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారంగా 16-14 అంతా ఎఫ్టీఎల్లో ఉంది. అది ఎఫ్టీఎల్ దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి కట్టుకోవడానికి మా ఎఫ్టీఎల్ లేని దాన్ని ఎఫ్టీఎల్లో పెట్టేసి మమ్మలను చాలా హింస పెడుతున్నారండి. ఇప్పుడే చూస్తారు కదా అండి, మాది ప్రైవేట్ అండి, పట్టాలు అండి, పహానీస్ ఉన్నవి. 1956 నుండి మా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. 3250 రూపాయలు జిహెచ్ఎంసీ నేను ట్యాక్స్ కడుతున్నా అండి ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ కూడా పే చేస్తామండి. మాకేమీ నోటీసు లేదు, మాకేమీ ఇన్ఫర్మేషన్ లేదు. అయ్యా మీరు మాది ఇది ఉంది. మేమేమంటున్నాం అంటే చెరువు ఎంత ఉందో అంత మీరు సర్వే చేసి మార్క్ చేయండి. మార్క్ చేసి మాకు నోటీస్ ఇవ్వండి. మా ల్యాండ్స్ తీసుకున్నారంటే మాకేం నోటీస్ ఇవ్వండి. మాకు గెజెట్ నోటిఫికేషన్ ఇస్తారు. కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గెజెట్ నోటిఫికేషన్ ఇస్తుందండి ఏదైనా ల్యాండ్ తీసుకోవాలంటే. షేర్లింగంపల్లి మండల్లో ఉంది. టోటల్ వచ్చేసి 25 acres ల్యాండ్ అండి. ఇది ఎంప్లాయీస్, స్టేట్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు లేఅవుట్ చేసి, ఇది గవర్నమెంట్ సంస్థ లేఅవుట్ చేసింది కాబట్టి దీన్ని ఉండడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి సున్నం చెరువు 30 ఎకరాలు ఉందని చెప్పేసి చిత్రీకరిస్తున్నారు. ఇది ఒక యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళే 15 ఎకరాలు అని చెప్పేసి చూపించారనమాట. కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. March 11th రోజు కోర్టు ఆర్డర్ ఇచ్చారు. మేము వచ్చి మధ్యలో చెరువును ఏదైతే తోవేటప్పుడు చూసినప్పుడు వచ్చి మేము ప్రశ్నిస్తే మీ ప్లాట్ల జోరికి రాము, మీ దగ్గర రామని ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం మా కట్టుకున్న బౌండరీస్ అవన్నీ కూలగొట్టేసి ఉన్న సామాన్లన్నీ మొత్తం నేలమట్టం చేసేసారండి. వీళ్ళేమో ఈఆర్ఏలు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవోలను అమలు చేసి అరసత్వ నౌకర్లు ఇవ్వాలని సీసీఎల్ఏ కమిషనర్ ఆఫీస్ కాడ రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలు అందరూ వచ్చి ధర్నాకు దిగిర్రు. అరసులకు
81, 85 జీవో ప్రకారం మరి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈరోజు వేలాది మంది ఇక్కడికి ధర్నా చేయడానికి వచ్చి ముట్టడి చేశారు. ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు వస్తున్నాయి. కానీ ఈ చిన్న సమస్య వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా చిన్న సమస్య. ఒకవైపు ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పెద్దగా హామీలు ఇచ్చేది, ఇంతవరకు 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. వీళ్ళ డిమాండ్ న్యాయమైంది, వీళ్ళకి ఇవ్వాలని చెప్పి 18 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ధర్నాలతోనే గిట్ల రోడ్ల మీద కత్తే ఇక రైతులు ఎరువులు యూరియా కోసం గిట్ల ఎండలు ఎండుకుంటా వానలు తడుచుకుంటా దాంట్లో ఆడుతురు. 10 ఏళ్ల కిందట ఎరువుల కోసం రైతులు ఎట్ల లైన్లు కట్టిరో ఇక మళ్ళా ఇప్పుడు గదే కథ అవుతుంది. అగో ఏందో ఈ పాలన. తెల్లారులేత్త రోడ్ల మీద కత్తాన్లు, ధర్నాలో నిరసనలో చేస్తారు. వాళ్ళకేం పని పాట లేక చేస్తలేరు. ఎన్ని పనులున్నా ఇడిచిపెట్టుకొని మరి రోడ్ల మీద కత్తాన్లు అంటే ఈ పాలనతో ఎంత తనలాడుతురో సమస్య అవుతుంది కదా. యోగిది చేయి పాట వచ్చినాక మన తెలంగాణలో వచ్చిన మార్పు. రేవంత్ సారు అసలు ఏమన్నా మార్పు తెచ్చినావా సారు? రోడ్ల మీదకి తెచ్చే మార్పు గిట్లనే గరమైతురోల్లా. సర్కార్ అన్నప్పుడు మంత్రివర్గం ఉంటుంది. మంత్రివర్గంలో చదువుల శాఖ అని ఒకటి ఉంటుంది. ఆ చదువుల శాఖకు ఒక మంత్రి ఉంటాడు సెపరేట్గా. పిల్లల చదువుల జిమ్మేదారంతా ఆ చదువుల మంత్రి మీదనే ఉంటుంది. మరి మన చదువుల మంత్రి ఎవరు మీరు చెప్పురోలా? నేను చెప్పాలనా? మన ముఖ్యమంత్రే చదువుల మంత్రి. మరి మనకాడ చదువులు ఎట్లా నడతాయో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. గురుకులాల సంగతే తీసుకుందాం పట్రాదు. అవి మాత్రం సత్యనాశ అవుతున్నాయోలా గవాయి కావాలనా? చూడురు మీరే. పిల్లలు ప్రేమగా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు కసరించుకుంటా మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు ఉర్రుకుంటా మాట్లాడుకుంటారు, గులుకుంటా మాట్లాడుకుంటారు. అట్లా ఉండొచ్చు, తప్పులేదు. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కోపాలు తగ్గించుకోవాలి, మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకోవాలి, పాతేని మర్చిపోవాలి. ఎంతైనా కలకాలం కలిసి ఉండేది ఆలు మగలే కదా, అందుకే అంటున్నా. కానీ ఇంటామే కొట్టిందని టవరెక్కుడు, తిట్టిందని గోడ మీద ధునికి సత్తానుడు, ఇక గాదేం తరికనోళ్ళ నలుగురు ముందు వాళ్ళదే ఇజ్జత్ పోదా? ఏమన్నా అంటే వాళ్ళ కాళ్ళు చూసుకోవాలి కానీ బజార్లో పెట్టుడేంది? ఆ గొగ్గి అన్న చూడు, ఇంటి పంచాది ఏడుదాకా పట్టుకపోయినా మీకే తెలుస్తుంది. ఇంటి పంచాదిని టవర్ ఎక్కించండు మహానుభావుడు. చూస్తుర్రో కొనకు నిలబడి దునుకుతాడట. ఏమొచ్చిందే పెద్ద మనిషి, ఎందుకు ఇట్లా దునుకుడు? దునికి సచ్చేది అందుకేనా ఈ భూమి మీదకి వచ్చింది, అందుకేనా పెళ్లి చేసుకున్నది ఖాతాగానే. అయితే ఈయన పేరు గోపాలు, జత్యాల జిల్లా ధర్మపూర్లో ఉంటాడు. ఇంటి ఆమెతో నిల్వలైందట, దిమా ఖరాబ్ చేసుకున్నాడు. ఇక మందు కూడా తాగిండు. షీ నా పెండ్లం గిట్లన్నది గట్లన్నది అనుకుంటా. ఇక తాగినోడు సప్పుజకి ఇంటికి పోయి పండుకోవాలన్నా ఇంకా బీపీ పెంచుకున్నాడట. పోలీస్ టౌన్ కాడున్న టవరు కోతెక్కినట్టే ఎక్కిండు. దాని మీదకి వెళ్ళి దునికి దాని బెదిరించడు. అవసరమా? దునకాలని లేకున్నా పుసుక్కున కాలు జారి కింద పడితే అన్యాలంగా పానం పోదా? గిసోటి పరష్కాలేంది అసలు? ఈ తమాషేంది? అగ చూడు సర్కస్ ఫీట్లు ఎట్లా ఎత్తాండో. ఇక ధర్మపురి పోలీసులు బతలాడిర్రు. ఇండ్లే లాస్ట్కి గోపాలలో బిడ్డను పట్టుకొచ్చి తెప్పించిర్రు. మనసు గరిగిందట. ఎట్లా దిగుతుండో చూడు గోపాలు. మెల్లగా మెల్లగా జర మెల్లగా. అమ్మయ్యా దిగిండు. ఇంకా మాట్లాడుతున్నావు బిడ్డ కోసం అనుకుంటా. పుసుక్కన ఏమన్నా అయితే బిడ్డ ఏం కావాలి? కాత గాని తాగితే గాయంత సోయి ఉండదా? అరే లొల్లి పెట్టుకుంటే ఇక చచ్చుడేనా? ఏందో ఏమో పోరి. ఒక్కరు కొంపల తీసుకునే కొన్ని నిర్ణయాలతోని చుట్టుముట్టు బతుకులు బుగ్గి పాలైతాయి. గాయంత తెలియకుండా గిసొంటే వేషం వేస్తుంటారు. ఎన్నడు తెలివత్తదో ఏం పాడోపో. నిజం చెప్తున్నానులా, అసలు దొంగతనాలు దోపిడీల గురించి మనం ముచ్చట్లలో చెప్పద్దు అనుకుంటా. దొంగతనాలు ఏడనన్నా జరిగేటినాయే.
ఇవి కూడా ఎప్పుడు అవసరమా అని నా మనసుకు అనిపిస్తుంది. కానీ దొంగలు మాత్రం అలా లలిత కళలతోని నా దిమాకునే సరకాయిస్తారోళ్ళ. ఇక నేను ఎంత చెప్పొద్దనుకున్నా వాళ్ళు మాత్రం మన ధూమ్ధాములకు వచ్చేందుకు తండాడుతూనే ఉంటారు, సాహసాలు చేస్తూనే ఉంటారు. ఇక లాస్ట్కు వాళ్ళని చూపించడం నాకు కూడా తప్పది. అగో మళ్ళీ కొందరు దొంగలు వచ్చిర్రు, మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూసేయారు మరి మీరు. ఈ దొంగలకు అగ్గివెట్ట అగో గా మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఉన్న సెంటర్ బ్యాంక్ అవతారం చూడురు ఎట్లున్నదో. చూసినావా గోడకి ఎట్లా పొక్క పొడిచిరో, పెద్ద కన్నం వేసిరు కదా. ఇదే దొంగల పనే. పొద్దుగాలని కోడు కూడా గుయ్యక ముందే దొంగలు డ్యూటీ ఎక్కిరు. బేంకు గోడను సబ్బర్లు గడ్డపారాలతోని పొతం చేసి లోపలికి వచ్చిరు. మంచిగా లాకర్ రూమ్లకు కూడా పోయిరట. ఇక బ్యాంకులున్న పైసలు నగలన్నీ మాయే అనుకున్నారు. కానీ ఆ లాకర్ రూమ్లకు పోగానే అలారం గై 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 అని మోగింది. కథం వీళ్ళు గజ్జుమన్నారు. ఆడికెళ్ళి పరారు. ఆగురు ఇంకో దొంగని కాడికి కూడా పట్టుకపోతా. ఇడు హైదరాబాద్ మలక్ పెట్ట దొంగోడు. ఫోన్ల దుగ్రంలో వచ్చి ఊడ్చి పడేసిండు. ఆగో ముఖం కనబడకుండా అంగినే ముఖానికి వేసుకున్నాడు చూడు భూతం లెక్క. నిజంగా ఇడు దొంగ భూతమే. నచ్చిన ఫోన్లు ముల్లెగట్టుకొని మరీ పోతుండే ఇడు. మలకపేట దొంగను కథ గట్లుంటే మంచిర్యాల దొంగనుది వేరే కథ. పాపం ఆఖరి దొంగతనం కూడా చక్కగా చేయలేదు. దొంగతనానికి వచ్చి చచ్చిపోయిండు. దొంగతనానికి వచ్చినోడు బంగ్లా ఎక్కి ఇంట్లో దునుకుదామని చూసిండు. కానీ చుట్టుముట్టోళ్ళు చూసేవరకల్లా గజ్జమన్నది. మీదనే ఒక వైరు ఉంటే దాన్ని మెడకు చుట్టుకొని హీరో లెక్క దునుకుదామనుకున్నాడు. మరి ఎవడన్నా మెడకు చుట్టుకుంటాడా తెలివి కల్లోడు? ఏ సినిమాలో చూసిండు కావచ్చు. పాపం ఊరి పడ్డది, చచ్చిపోయిండు. నిజామాబాద్ అట ఈ దొంగది. పాపం కదా, ఎందుకు వచ్చిన దొంగతనం, ఏమిటికి వచ్చింది ఇది కాదోళ్ళ. ఈ దొంగతనాన్ని మీరు చూసిరు కదా. దొంగతనం చేసాడు కూడా ఆలు పచ్చి తిన్నంత ఈజీ అయితే కాదు. దాన్ని కూడా సాహసాలు చేయాలి. చెమటలు కక్కుకుంటా గోడల వల్ల కొట్టిర్రు, బంగ్లాలు ఎక్కిర్రు. రాత్రంతా జాగారం కూడా ఉండాలి. మరి గింత రిస్క్ తీసుకొని మెదడు గింత ఖరాబ్ చేసుకునే బదులు గిదే కష్టం గిదే సాహసంలు అన్ని నియతగా పనిచేసేట్లో పెడితే ఏమవుతుందో కాదా గాని. రాజా సింగ్ ఈ పేరు వలుకుతే చాలు పువ్వుపాటి పరందామయ్య అని అంటారు. బీజేపీ అంటే రాజాసింగు అంటే బీజేపీ అన్నతే పేరు పోయింది కదా. రాజాసింగు సారు మొదటి సందంతే పువ్వుపాటి కోసం బాగా తనలాడుతుంటారు. తెలంగాణలో పువ్వుపాటి తరఫున అందరు ఓడిపోయినా రాజాసింగ్ అన్న మాత్రం గెలుతాడు, గెలిచిండు కూడా. అసంటి రాజాసింగు సార్కు పువ్వుపాటి మీదనే కోపం వచ్చిందోళ్ళ. సొంత పార్టీ లీడర్లు అంటేనే షీదర ఉడుతుందట. డైరెక్ట్ రాజీనామానే చేసి పడేసిండు కాదు. పారి అన్ననే అరుచుకుందాం. రాజాసింగ్ అన్న, ఓ రాజాసింగ్ అన్న, అత్తాన ఏమందో చెప్దు కానీ అత్తన్నా అన్నా. రాజాసింగ్ అన్న నమస్తే. ఏమో ఎటవటం చేసినవట ఏందన్నా? కానీ ఎంత కష్టపడి ఇవాళ లేకపోతే రేపు బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో వస్తుంది అనుకుంటాం. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణలో బీజేపీ రావద్దు అనేవాళ్ళు చాలా జమ అయిపోయినారు పెద్దోళ్ళు. ఇప్పుడు వాళ్ళే అనుకోకపోతే మేము ఇంత కష్టపడి మా ఫ్యామిలీని రిక్స్ చేసిన తర్వాత ఇంత పని చేసిన తర్వాత లాభం మేము ఉండవు కదా. అందుకోసం అయ్యా మీ పార్టీకి దండం, మీకు దండం అని ఒక లవ్ లెటర్ ఇచ్చి వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఇంకా నా పువ్వు పార్టీకి ఇక రాజీనామా చేసి పడేసి ఒక షిత్తని చేసుకున్నాడు. ఓష్ని గట్ల ఎందుకు చేసిండయ్యా అంటే, అయితే పువ్వు పార్టీకి కొత్త పెబ్బలను పెడుతురు కదా మన తెలంగాణకు. రామచంద్రరావు సారు ఇక పెబ్బనట. కానీ రాజాసింగ్ అన్నకు నచ్చలే. నేను కూడా నామినేషన్ ఎత్తా, నేను ఎందుకు కావద్దు అని అనుకున్నాడు. కానీ పెద్దోళ్ళు వేయనీయలేదట. ఏహే అసలు ఎవరిని పడితే వాళ్ళని పెబ్బలని చేసుడేంది, నాకేం తక్కువ. అసలు గిసంటి లీడర్లు ఉన్నంత కాలం పువ్వు పార్టీకి ఎదగలేదు కదా. మీకో దండం, మీ పార్టీకో దండం అనుకుంటా ఇట్లా రాజీనామా చేసి పడేసిండు.
పాపం రాజసింగ్ అన్నకు ఎంత బాధ అనిపిస్తే మనసుకి ఎంత తక్లీఫ్ అనిపిస్తే గిట్ల చేస్తాడు వల్ల అన్న బీజేపీ తప్ప ఇంకో పార్టీ పేరెత్తాడు. అప్పట్లో ఒక్కడు ఏక్ నిరంజన్ లెక్క గెలిచిండు, పార్టీ తరపునే నిలబడ్డరు. కానీ నడుమిట్లా వచ్చిన వాళ్ళు అన్నను ఆగం చేస్తానని హట్టయిపోయి ఇక రాజీనామా చేసిండు. మరి రాజీనామా మీద గిట్ల నిలబడతాడా లేకుంటే బుజర్కిస్తే ఐస్ గడ్డ లెక్క గారిపోతాడా ఇక చూడవలసి ఉన్నది. అవు కానీ మనకెళ్ళి వానలున్నాయోల్లా ఇక పొద్దుమికి పడ్డది ఇటు హైదరాబాద్కి వెళ్ళైతే నిన్న మొన్న నెల అంతనే ఎండన కొట్టింది. ఈ వానకాలం వచ్చినట్టే అనిపిస్తలేదు నాకైతే. మరి 7వ నెల కూడా వస్తుంది కానీ వాన సంగతి ఏందో అర్థమే అయితలేదు. అదే ఎండాకాలంలోనైతే వాన దంచింది, ఏం వాతావరణమో ఏమో అన్నట్టు మనకెళ్ళి ఇట్లున్నదా. కానీ అటు మీది బాజుకు మాత్రం ఆగమాగం వరదనే, వానలు వరదలు జనాలు గోసపడు ఇదే కథ అవుతుంది. అగో చూడరు మీరే, మీది బాజుకు అంతా నిజంగా ఆగమాగం ఆడబడినే ఉన్నదొల్లా. అగో ఏడ చూడు వానలు వరదలు జనాలు కొట్టుకపోడు. ఇగో ఈడ చూడు బడి పోరగాండ్ల గోస, జారఖండ్లా చెప్పజేయక వరదలు వచ్చినాయి, బడి మునిగిపోయింది. అందులో పోరల పరిస్థితి చూడాలి పాపం. సార్లాలను బడి మీదకి ఎక్కిచ్చిర్రు, అటెనక రెస్క్యూ వాళ్ళు వచ్చి వీళ్ళని గిట్లా కాపాడిరు. దగ్గర 170 మంది పిల్లలులా. నిజంగా కొంచెం అటు ఇటు అయితే వీళ్ళ పని అయిపోవు కదా. ఇక్కడనే కాదు, ఈ వరదలు ఏబట్టి చెట్టుకోకలు పుట్టకోకలయ్యారు, మస్తు మంది కొట్టుకుపోయారు. ఇంకా అడ్రస్లే దొరుకుతలేవు. ఇక ఇండ్లు మునిగిపోయినాయి, బంగ్లాలు కండ్ల ముందే కూలిపోయినాయి. అగో అసలు ఇండ్ల నీళ్ళే బయట నీళ్ళే, కంటి ముంగట గన్నిగానే నీళ్ళు ఉన్నది, ఆగేదందుకు మాత్రం మంచి నీళ్ళు దొరుకుతలేవు. అట్లున్నది పరిస్థితి. ఆగో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఎగ్గిముల్లా గెల్టీ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి మరి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.